హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మీతో అలా. ఈరోజు ఉదయాన్నే ఇలా అప్స్టేర్ పైకి అయితే వచ్చానండి. మొత్తం క్లౌడీగా చాలా చల్లగా అనిపించింది. ఇక ఈరోజు అయితే ప్రయాణం ఉందండి. తిరుపతికి అయితే వెళ్తూ ఉన్నాము. నేను మా వారు ఇద్దరం వెళ్తున్నాము. సో తొందరగా ఇంట్లో పనులన్నీ ఇలా ఫినిష్ చేసుకొని చక్కగా పూజ చేసుకొని మేమైతే స్టార్ట్ అయిపోయామండి. అసలు ఇలా వెళ్తూ ఉంటే ఎంత బాగుందో అండి. మా ఊరి చుట్టుపక్కల మొత్తం ఇలా పొలాలు చాలా బాగుంటాయి అన్నమాట. సో ఇక్కడ అలా చూస్తూ వెళ్తూ ఉంటే చాలా అందంగా అనిపిస్తుందండి. ఇక ఈరోజు ప్రయాణం అయితే మా బాబు దగ్గరికి అండి. తనైతే ఇక్కడ తిరుపతిలో ఫైనల్ ఇయర్ లా చేస్తున్నాడు అన్నమాట. సో వాళ్ళకి ఈరోజు అయితే ఫేర్వెల్ డే జరుగుతోందండి. సో మేమైతే అలా పిల్లలతో ఎంజాయ్ చేద్దామని మేమిద్దరం ఇలా స్టార్ట్ అయ్యాం. ఇలా వెళ్తూ ఉంటే అసలు దారంతా ఎంత అందంగా ఉందో చూడండి. ఇక ఇప్పుడైతే మామిడికాయల సీజన్ కదండి. ఇక్కడ మామిడి తోటలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. సో అన్నీ ఇలా చక్కగా కాయలు కాచి భలే అందంగా కనిపించాయి. ఇలా నేచర్ని చూస్తూ అలా అయితే ఈ ప్రయాణం చాలా అందంగా అయితే సాగిందండి. ఇలా తిరుపతికి అయితే వచ్చేసాం. ఇది మొత్తం తిరుపతి అవుట్స్కట్స్ అండి. ఇక బాబు దగ్గరికి వెళ్ళి లంచ్కి అయితే బయటికి వెళ్ళామన్నమాట. ఇదైతే టేబుల్ 9 అని ఒక రెస్టారెంట్ అండి. తిరుపతిలో చాలా బాగుందండి. నాకైతే మొత్తం లోపల చాలా బాగా నచ్చింది. ఇక్కడైతే ఫిష్వి అక్వేరియంస్ ఇలా చక్కగా అరేంజ్ చేశారన్నమాట. ఇవైతే పిల్లలకి చాలా బాగా నచ్చుతాయండి. ఇక అలా కూర్చొని ఫిషెస్ని చూస్తూ ఇలా పిల్లలతో కలిసి లంచ్ అయితే కంప్లీట్ చేసామండి. మేమైతే చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాం. ఇక ఫంక్షన్ అయితే సాయంత్రం ఉందండి. సో ఇక రూమ్ తీసుకొని కాసేపు రెస్ట్ తీసుకొని తర్వాత ఈవినింగ్ అయితే కాలేజ్ దగ్గరికి వెళ్ళాలి అనుకున్నాము. ఇలా పిల్లలతో టైం స్పెండ్ చేయడం నాకు చాలా ఇష్టం అండి. ఎందుకంటే వాళ్ళు బయట స్టడీస్లో మనకు ఇంటికి దూరంగా ఉంటారు. సో ఇలా సమయం చిక్కినప్పుడు కంపల్సరీ వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికే నేను ప్రిఫర్ చేస్తూ ఉంటాను. ఇక సాయంత్రం అయితే ఇలా కాలేజ్ దగ్గరికి అయితే స్టార్ట్ అయ్యామండి. ఇది ఎస్వి కాలేజ్ అండి, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం. అసలు ఈ యూనివర్సిటీలో సీట్ రావడమే చాలా గొప్ప విషయంగా అనిపిస్తుందండి నాకు. అలా స్వామివారి పాదాల కిందనే ఈ కాలేజ్ అయితే ఉంటుంది. ఇది చాలా పెద్ద యూనివర్సిటీ అండి. అసలు ఇంత పెద్ద యూనివర్సిటీని నేను ఎక్కడా చూడలేదు. చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఈ యూనివర్సిటీ మొత్తం పచ్చని మొక్కలతో పువ్వులతో చాలా అందంగా ఉంటుందండి. ఇలా యూనివర్సిటీలోకి మనం అడుగు పెట్టగానే మనకు ఒక ప్లెజెంట్ వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. ఇక మేమైతే ఇలా చూసుకుంటూ వెళ్తూ ఉన్నామన్నమాట. చూసారా ఎంత అందంగా ఉందో అసలు. ఇక ఇదైతే అన్నారావు భవన్ అండి. బాబు వాళ్ళ ఫంక్షన్ ఇక్కడే జరుగుతూ ఉంది. సో మేము ఇక బయట అయితే ఇలా చూస్తూ ఉండిపోయామన్నమాట. ఇక్కడ బయట అయితే చాలా ప్రశాంతంగా ఉందండి. ఇలా మొత్తం చెట్లు ఉన్నాయి. చూసారా ఎన్ని చెట్లు ఉన్నాయో అండి. అసలు నేచర్కి అయితే ఈ కాలేజ్ చాలా దగ్గరగా ఉంటుంది. ఇక ఇలా పిల్లలు మొత్తం ఇక్కడ గేమ్స్ ఆడుతూ ఉన్నారు. సో మేము కూడా అలా చూస్తూ ఉండిపోయామండి. ఏమైనా కాలేజ్ డేస్ అనేటివి చాలా అందంగా ఉంటాయండి. ఇలా పిల్లలకి ఇక్కడ రకరకాల గేమ్స్ అన్నీ కండక్ట్ చేస్తూ ఉన్నారు. మేము కూడా వాళ్ళతో పాటు అలా ఎంజాయ్ చేసి ఈవినింగ్ పిల్లల్ని తీసుకొని
ఇలా జ్యూస్ సెంటర్కి అయితే వచ్చేసామండి. అసలు ఎండలు అయితే మామూలుగా లేవండి. సో ఇక పిల్లలందరినీ తీసుకొని ఇలా జ్యూస్ షాప్కి అయితే వచ్చేసి ఇక ఇక్కడే కూర్చొని అందరం కాసేపు జ్యూస్ తాగుతూ రిలాక్స్ అయిపోయామండి. ఇక ఇలా మరుసటి రోజు ఉదయాన్నే అయితే లేచామండి. అప్పటికే ఆల్మోస్ట్ 10 అవుతూ ఉంది. సో బయటైతే చల్లగానే అనిపిస్తూ ఉందండి. అంటే మనం రూమ్లో ఉంటాం కదా, ఆ ఏసీకి మనకు అలా అనిపించదన్నమాట ఎండ ఎక్కువగా ఉంది అని. సో నేనైతే చల్లగానే ఉంటుంది కదా, అలా బయటికి వెళ్ళి వద్దామని నేను మా వారు ఇద్దరం బయటికి స్టార్ట్ అయ్యాం. కానీ బయటికి వెళ్ళగానే అసలు వేడికి అస్సలు తట్టుకోలేమండి. నాకు ఈ జర్నీలో అయితే ఈ ఫ్యాన్ చాలా యూస్ అయిందన్నమాట. సో మనకు బ్యాక్ సైడ్ కాస్త ఏసీ అనేది తక్కువగా వస్తుంది. సో ఇలాంటి చిన్న ఫ్యాన్ అరేంజ్ చేసుకున్నామంటే మనకు కూలింగ్ అనేది చాలా బాగుంటుందండి. ఇక మేమైతే పిల్లలను తీసుకొని ఇలా కేఎఫ్సీకి అయితే వచ్చేసాం. ఇలా పిల్లలతో మనం స్పెండ్ చేసే టైము వాళ్ళు భలే ఎంజాయ్ చేస్తారండి. అసలు వాళ్ళ ఫేసెస్ చూస్తూ ఉంటేనే నాకు అర్థమైపోతుందన్నమాట. ఇక ఇలా నేను, మా బాబు, మా వారు, తన ఫ్రెండ్ కూర్చొని ఇక కేఎఫ్సీ అయితే ఆర్డర్ చేసుకున్నాం. ఇక ఈవినింగ్ అయితే ఫంక్షన్ ఉందండి. సో ఇలా అక్కడి నుంచి ఇక ఫంక్షన్కి అయితే వచ్చేసామన్నమాట. మేము వచ్చేసరికి ఆల్మోస్ట్ ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. మేమైతే ఇలా పిల్లలతో కూర్చొని వీటిని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నామండి. ఇక పిల్లలందరూ ఇలా మా దగ్గరకు అయితే వచ్చేసారు. సో మేము కూడా వాళ్ళతో కూర్చొని అందరం కలిసి చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉన్నామండి. ఇలా ఇక పిల్లలందరూ కలిసి చక్కగా గ్రూప్ ఫొటోస్ అయితే తీసుకుంటూ ఉన్నారండి. ఇలా జూనియర్స్, సీనియర్స్ అందరూ కలిసి ఇలా చక్కగా కేక్ కట్ అయితే చేశారన్నమాట. ఏమైనా స్కూల్ డేస్, కాలేజ్ డేస్ చాలా అందంగా ఉంటాయండి. ఆ డేస్ అయితే ఖచ్చితంగా మళ్ళీ మనకు తిరిగి రావు. ఇలా వీళ్ళందరూ ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారో కదా అని అనిపించింది నాకు. వీళ్ళందరికీ కూడా చక్కని భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. ఎందుకంటే వీళ్ళందరూ కాబోయే లాయర్స్ అన్నమాట. సో ఇది లా కాలేజ్ అండి. వీళ్ళందరూ కాబోయే లాయర్స్. సో వీళ్ళందరూ చక్కగా వీళ్ళ జీవితాల్లో మంచిగా సెటిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. ఇలా పిల్లలందరితో చక్కగా ఎంజాయ్ చేసి ఇక నైట్ అయితే ఆల్మోస్ట్ 9:30 అయిపోయిందండి. సో పిల్లలందరినీ ఈరోజైతే డిన్నర్కి అయితే బయటికి తీసుకొని వెళ్ళాను. సో నేను, మా వారు అందరం కలిసి ఇలా డిన్నర్కి పిల్లల్ని బయటికి తీసుకొచ్చామండి. వీళ్ళందరూ అసలు ఎంత బాగా ఎంజాయ్ చేశారో అండి ఈరోజు. వాళ్ళ ఫేసెస్ అయితే ఎంత హ్యాపీగా కనిపించాయో నాకు. మాతో కలిసిపోతూ మమ్మల్ని కూడా వాళ్ళ ఫ్రెండ్స్తో వాళ్ళలాగే ట్రీట్ చేసుకుంటూ ఎంత బాగా చూసుకున్నారో అండి. అసలు ఏమైనా పిల్లలకి మనం దగ్గరగా ఉంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. ఇది మాత్రం నిజం. మీకైతే ఏ కాస్త సమయం దొరికినా పిల్లలతో టైం స్పెండ్ చేయడానికి ప్రతి పేరెంట్స్ కూడా ఖచ్చితంగా ప్రయత్నించండి. ఇలా మనం పిల్లలతో టైం స్పెండ్ చేయడం వల్ల మనకు కూడా కొత్త ఎనర్జీ అయితే ఖచ్చితంగా వస్తుందండి. సో మేమైతే పిల్లలతో ఈ 2 days చాలా బాగా ఎంజాయ్ చేసాం. మాకు కూడా కొన్ని మెమరీస్ కావాలి కదండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.